బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో బిగ్ అటాక్ కి సంబంధించి ఖైబర్ ప్రావిన్స్ లోని గ్రామంపై పాకిస్తాన్ ఆర్మీ దాడికి పాల్పడింది. ఫైటర్ జెట్ 17 అలాగే LS-6 బాంబులను ఇటు పాకిస్తాన్ ఆర్మీ ఆ గ్రామం మీదకు ప్రయోగించింది. దాడిలో ఆ గ్రామం పూర్తిగా ధ్వంసమైపోయింది. 30 మంది పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆ గ్రామం మీద ఆ ప్రాంతం మీద పూర్తిగా పట్టు సాధించాలని చెప్పి ఇటు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్న మాట ప్రకారం ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ టెర్రర్ క్యాంప్స్. ఇటు జైష్ మహమ్మద్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, వీటన్నిటిని అక్కడికి తరలించాలని. ఎందుకంటే ఈ బోర్డర్లో ఉంటే, ఇటు భారత్ కి సరిహద్దులో ఉంటే కనుక ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి భావించిన ఇటు పాకిస్తాన్ వాటిని అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ గ్రామాల వైపు వీటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన మిలిటెంట్లు ఇటు దాడి చేస్తున్నట్టు పాకిస్తాన్ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని బేస్ చేసుకొని, అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఖైబర్ పఖ్తుంఖ్వా గ్రామంపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 30 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ ఎక్కడైనా చూసామా? ఏ దేశమైనా తన దేశం మీద వైమానిక దాడులు చేయడం బహుశా పాకిస్తాన్కే చెల్లుతుంది. పాకిస్తాన్ కుట్ర బుద్ధిని చెప్తుంది, పాకిస్తాన్ కుతంత్ర బుద్ధిని చెప్తూ ఉంటుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా వాళ్ళ ప్రాంతమే, వాళ్ళ ప్రావిన్స్. వాళ్ళకున్న 4 ప్రావిన్సెస్ లో ఒక ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వా. అంటే మనం రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలా మాట్లాడుకునే క్రమంలో వాళ్లకున్న ఒక రాష్ట్రం ఖైబర్ పఖ్తుంఖ్వా ఒక విధంగా చెప్పాలంటే. సో అటువంటి ప్రాంతంలో ప్రస్తుతం వైమానిక దాడులకు పాల్పడింది. తమ ప్రజల మీదే తామే వైమానిక దాడులకు పాల్పడి అతి దుర్మార్గమైన, అతి దరిద్రమైన, అతి నీచమైన దేశం ఏదైనా ఉందంటే బహుశా అది పాకిస్తాన్ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తన దేశం మీదే దాడికి పాల్పడింది. ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 30 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. 30 మంది మరణించారు. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాదాపుగా ఉదయం 2 గంటల ప్రాంతంలో పాకిస్తానీ ఫైటర్ జెట్స్ LS-6 బాంబ్స్ ని ప్రయోగించడం జరిగింది. మాత్రేదారా విలేజ్ ఇది తిరాహ్ వ్యాలీలో ఉంది. మరి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న సందర్భం, ఈ క్రమంలోనే ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం చాలా మందికి, అంటే ఎక్కువ స్థాయిలో తీవ్ర గాయాలయ్యాయి. చాలా మందికి తీవ్ర గాయాలయ్యంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం ఇంకా అన్క్లియర్ అనేది చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ ప్రాంతానికి వెళితే కనుక, ఆ ప్రాంతానికి అడుగు పెడితే చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, కాళ్ళు తెగి, తల తెగి, ముండాలు తెగి, ఇది అక్కడి పరిస్థితి. ఆ విజువల్స్ మేము మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ అటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు, మరి ముఖ్యంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అయితే ఇటు పాకిస్తాన్ మాత్రం కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో భాగంగానే ఇది చేయడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. జూన్లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒకటి చెప్పుకొచ్చింది. రికరెంట్ డ్రోన్ స్ట్రైక్స్ ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా మీద చేయడం జరిగిందని చెప్పి అక్కడ ప్రజల ప్రాణాలని పాకిస్తాన్ హరిస్తోందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటున్నారంటే కనుక అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి సంబంధించిన ఆ రిప్రజెంటేటివ్స్ పాకిస్తాన్ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు వాళ్ళ ప్రజల ప్రాణాలను కాపాడడంలో. ఖైబర్ పఖ్తుంఖ్వా ఆ ప్రాంతంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారంటూ కూడా
ఇటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పుకొచ్చింది. దాంతోపాటు డ్రోన్ అటాక్లు కావచ్చు, మరిన్ని అటాక్లు అక్కడ జరుగుతున్నాయి, వైమానిక దాడులు చేస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా ఆ ప్రావిన్స్ లో టెర్రర్ ఇన్సిడెంట్స్, ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఉగ్రవాదకు సంబంధించిన ఈ ఘటనలు జనవరి నుంచి ఆగస్టు వరకు తీసుకుంటే ఏకంగా 605 ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనలో 138 మంది పౌరులు, 79 మంది పోలీసులు మరణించారంటూ కూడా వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి. కేవలం ఆగస్టులోనే 129 ఘటనలు చోటు చేసుకున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఘటనలో 6 పాకిస్తానీ ఆర్మీ, అలాగే పాకిస్తానీ ఫెడరల్ కానిస్టేబులరీ పర్సనల్ వాళ్ళు కూడా మరణించారంటూ కూడా ఆ లెక్కలు చెప్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి ముఖ్యంగా 9 మరి ముఖ్యంగా ప్రధాన ఉగ్ర స్థావరాలని పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ఈ ఉగ్ర ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, జైష్ ఇ మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, ఈ స్థావరాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీటిని ప్రస్తుతం ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు మార్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి. ఈ నేపథ్యంలోని ఈ ప్రావిన్స్ కి సంబంధించి మౌంటైన్స్ అంటే ఆ ఎత్తైన పర్వత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమం, ఎందుకంటే ఇక్కడ కాస్త సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఈ క్రమంలోని ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారా? కొంతమంది క్వశ్చన్ అడగడం జరుగుతుంది. పవర్ ప్యాక్ వాళ్ళే ఎందుకు ఇలా అని చెప్పి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ప్లేస్ కావాలి. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జైష్ ఇ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళ స్థావరాలు అవి ఉన్నాయి కదా, మనం లేపేస్తాం కదా. సో వీళ్ళకి ఇప్పుడు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలంటే ఈ పాసిబుల్ ఒకసారి మ్యాప్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జనాలకు కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎక్కడ ఉందనేది ఒకసారి కుదిరితే మ్యాప్ ని చూపించే ప్రయత్నం చేద్దాం, పాకిస్తాన్ మ్యాప్ ని. సో దట్ అప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎక్కడ ఉంది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఇంకా క్లియర్గా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ సరిహద్దులో పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సరిహద్దులో కావచ్చు, ఆ మూలన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంటుంది, పైన ఆఫ్ఘన్ సరిహద్దులో ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం స్ట్రైక్ చేయాలంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవచ్చు. ఇలా అనేక కారణాలు మాట. వాళ్ళకి 4 ప్రావిన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్, ఆ పైన చూసుకున్న క్రమంలో గిల్గిట్ బాల్టిస్తాన్. సో వీటి గురించి మాట్లాడుకునే క్రమం. సో ఇలా ఈ 4 ప్రావిన్సెస్లలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళకి అఫ్కోర్స్ పంజాబ్ కూడా ఉందనుకోండి, పంజాబ్ వాళ్ళకి ఇంకో ప్రావిన్స్ అది. సో పంజాబ్కి సంబంధించి ఆ పక్కన ఉంటుంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వెళ్ళిపోతే కనుక బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే, ఆ పర్వత ప్రాంతాల్లో పెట్టుకుంటే, ఆ కొండ ప్రాంతాల్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. బట్ ఆ కొండ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. సో వీళ్ళేమంటారు, అక్కడ ఆ కొండ ప్రాంతాన్ని పూర్తిగా వైమానిక దాడులు చేసి వాటిని ఢీ కొట్టేస్తే అది క్లియర్ అవుతుంది. బట్ దానికి ఒక సాకు చూపించాలి కదా. సాకుగా ఏం చూపిస్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఉన్న ప్రభుత్వం, అదిగో మీరు చూడొచ్చు, ఇదే పూర్తిగా మీరు చూడొచ్చు ఆ ప్రాంతం అంతా కూడా. మీరు చూడొచ్చు ఆ పెషావర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ లోవర్ ఖుజిస్తాన్ కావచ్చు, ఆ పైన మీరు చూస్తున్నారు కదా, అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఇటువైపు ఉన్నదంతా ఇది పంజాబ్, అది బలూచిస్తాన్, ఇది సింధ్, పైన గిల్గిట్ బాల్టిస్తాన్. ఆ రెడ్ మార్క్ లో మీరు చూస్తున్నారు కదా, ఆ రెడ్ మార్క్ లో ఉన్నది అదిగో ఆ రెడ్ మార్క్ లో మీరు చూడొచ్చు. కింద ఒక సబ్ ఇమేజ్ కింద మీరు చూస్తున్నారు కదా, మెయిన్ మ్యాప్ ఆ రెడ్ కలర్ లో ఉంటుంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఆ మెయిన్ మ్యాప్ మీరు చూస్తున్నంతా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి మ్యాప్ అది. సో ప్రస్తుతం ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారని మీరు చూడొచ్చు. పిఓకే పాకిస్తాన్ లేకపోతే పిఓకే, అంటే పాకిస్తాన్ కావచ్చు, పిఓకే కావచ్చు, వీటన్నిటికి దూరంలో దాన్ని పెట్టాలి. వాడుకున్న ఆప్షన్ బలూచిస్తాన్ ఒప్పుకోదు, సింధులో అవ్వదు, పంజాబ్లో కష్టం, గిల్గిట్ బాల్టిస్తాన్ ఎప్పుడు భారత్ లాగేసుకుంటుందో తెలియదు. అందుకే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, ఇంకా ఉన్న ఒకే ఒక ప్రావిన్స్, అది కూడా పంజాబ్ అవ్వదు వాళ్ళ వల్ల. ఎందుకంటే పక్కన దగ్గరలోనే ఉంటుంది. మనం కూడా కొట్టేసి వచ్చాం పంజాబ్కి సంబంధించి వాళ్ళ పంజాబ్. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎందుకు, అది పర్వత శ్రేణులు ఉంటూ ఉంటాయి అక్కడ. సో పర్వత శ్రేణులు ఎందుకు అక్కడ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రజలు ఉన్నప్పటికీ పర్వత శ్రేణుల్లోనే ఎందుకు చూస్ చేస్తున్నారు, వీళ్ళు షిఫ్ట్ చేసేస్తున్నారంటే తెలుస్తుంది అక్కడికి ఎవరు రావడానికి అవకాశం ఉండదు, వాళ్ళ ఉగ్ర కార్యకలాపాలు హ్యాపీగా నిర్వహించుకోవచ్చు. అందుకే దాన్ని టార్గెట్ చేస్తున్న క్రమంలో
దాన్ని టార్గెట్ చేసే క్రమంలోని పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అందుకే బూచిగా ఆఫ్ఘనిస్తాన్ చూపించాలి. చాలా ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కనే ఆఫ్ఘనిస్తాన్